మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా, ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలకి, నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు 100 రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో, వరదల మీద షో చేయడం, అడ్వర్టైజ్మెంట్లు, వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఓన్లీ ప్రచారానికి పరిమితం అయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, 100కి 100 రూపాయలు ఫెయిల్ అయింది. వరద బాధితులకి వరదల గురించి ప్రికాషన్ తీసుకోవడం కానివ్వండి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడం కానివ్వండి, వరదల తర్వాత శానిటేషన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పని ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేశారు. కనీసం వరద బాధితులు ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళని ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటాని కలెక్ట్ చేయలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని గంటల్లో వాళ్ళకి మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసి ఉండేది. ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోయే పరిస్థితికి కూడా ఈ రోజు వరకు కూడా నష్టపరిహారం అందని వాళ్ళు దాదాపు 50% పైనే ఉన్నారు. ప్రకటించడానికి కిందిళ్ళు 25,000, పైనిళ్ళు 10,000, వాటికి ఇంత అని చెప్పి ప్రకటించారు. విజయవాడ వరదలను చూపెట్టి 100 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బులు వసూలు చేశారు. కనీసం వరద బాధితులకి సహాయం చేయడంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించారు. దాదాపు ముఖ్యమంత్రి 2-3 సార్లు సర్వే ఇప్పటికి దాదాపు మీటింగులు పెట్టాడు. ఏం ఉపయోగం? వరద బాధితుల్ని లాఠీ చార్జ్ చేసిన ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి తగ్గుద్ది. ఎవరికి మహిళలు మేము నష్టపోయాము, మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మహిళల్ని పశ్చిమ నియోజకవర్గంలో లాఠీలతో బాధిన పరిస్థితి మనం చూసాం. ఇది చాలా బాధాకరం. వరద బాధితులకి సహాయం అందే వరకు కూడా వైఎస్ఆర్సీపీ వరద బాధితులందరికీ కూడా అండంగా ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాము. వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పని ఈ ఎన్టీఆర్ జిల్లా తరపున మేము అందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పరిపాలనలో జనరల్గా ఈ పార్టీగా మనకు అమ్మఒడి రావాల్సిన అవసరం ఉంది. అమ్మఒడి అయితే మాత్రం మేలో ఇవ్వాలి. మనకి మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా వచ్చేస్తుంది రేపటి నుంచి. ఎలక్షన్స్లో మాత్రం మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పని విపరీతంగా ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కనుక ఆయన చెప్పిన ప్రకారం ఇంటికి ఒక అమ్మఒడి పాటికి పడిపోయి ఉండేది. అది కనీసం ఒక్కళ్ళు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, వాళ్ళ చెప్పిన హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారండి? మీకెందుకు మేము 20,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన వ్యక్తి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్స్ని మోసం చేశాడు, చేనేత కార్మికుల్ని మోసం చేశారు. అంటే ఇవన్నీ కూడా
ఆన్ గోయింగ్ ప్రాసెస్. మేమేదో కొత్త పథకాలు అంటే ఉచిత బస్సులు, ఉచిత సిలిండర్లు చాలా ఇచ్చారు. వాటి గురించి నిదానంగా మాట్లాడతాం. కానీ రన్నింగ్‌లో ఉన్న పథకాలు ఎందుకు ఆపాలి? రన్నింగ్‌లో ఉన్న పథకాలు ఎందుకు ఆపారు? చంద్రబాబు నాయుడు వచ్చాడంటేనే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. అభివృద్ధి అనేది ఊరికే ఫోటోలకి, గ్రాఫిక్‌లకి పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ 100 రోజుల్లో ఏం చేశారండి అభివృద్ధిలో? ఏమాత్రం ఏమైనా అక్కడ శంకుస్థాపనలు చేశారా? మేము శంకుస్థాపనలు చేసి పూర్తి చేసినవి ఇప్పుడు రిబ్బన్‌లు కట్ చేసుకుంటున్నారు ఈళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము శంకుస్థాపనలు చేసి అవన్నీ పూర్తి చేస్తే వాటికి రంగులేసి మళ్ళీ వాటికి పలకలు పోవాలంటే మళ్ళీ ఇలా పలకలు వేసుకున్నారు తప్ప వీళ్ళకి కొత్తగా పలక పెట్టే అవకాశం కూడా లేదు వీళ్ళకి. అభివృద్ధి లేదు, సంక్షేమం అమలు లేదు. 100 రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్యూరు. ఈ ఫెయిల్యూర్స్‌ని మర్చిపోవడం కోసం అని చెప్పని లడ్డూ వివాదం, ఇతర వివాదాలు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే గనక ప్రతి ఒక్కళ్ళకి కూడా డోర్ టు డోర్ పథకాలు అందేవి అని చెప్పని. చంద్రబాబు మాయ మాటలకి, మోసం చేసిన మాటలకి నమ్మి పాపం వాళ్ళు ఓట్లేశారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తామని చెప్పారో అది అమలు చేయాల్సిందే కంపల్సరీగా. చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తప్పకుండా మేము అందరం పోరాటం చేస్తాం. సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఉమ్మడి 2 జిల్లాలు కలిపి, వాటికి కూడా తప్పకుండా మేము ఏ విధంగా దాంట్లో ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఓట్లు నమోదు చేయాలి అవన్నీ కూడా ఈరోజు జిల్లా పార్టీ తరఫున మాట్లాడుకున్నాం. కాబట్టి వాటన్నిటిని ముందు తీసుకెళ్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే. వరద బాధితుల్ని 100 వాళ్ళకి సహాయం చేయకపోతే మాత్రం మేమందరం కూడా ఉద్యమించి వరద బాధితుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటూ ఈరోజు నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా ఎన్నికైన సోదరుడు అవినాష్కి మేమందరం కూడా కలిసి పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటున్నాం. హృదయపూర్వక నమస్కారం. ఈవేళ విజయవాడలో నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా నియమించబడినటువంటి అవినాష్ గారి ఆధ్వర్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, అలాగే నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా పనిచేయడానికి, అన్ని విధాల ప్రజలకి అందుబాటుగా ఉండి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి ఈ వేటి మీద ఎలా ఉండాలనే ఉద్దేశంతో మేమంతా కలవడం జరిగింది. ఇప్పటికే అనుభవజ్ఞులైనటువంటి నాయకులు ఉన్నారు. వెల్లంపల్లి గారు కానీ, గౌతమ్ రెడ్డి గారు కానీ, మల్లాది విష్ణు గారు కానీ, ఇలా సీనియర్ నాయకులు ఉన్నారు. యువకుడైనటువంటి అవినాష్ గారికి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ పార్టీని ప్రజల మధ్య మరింతగా బలం చేకూరే విధంగా ప్రజల తరపున పోరాటానికి నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎలా ఫేస్ చేయాలి, ఎంత పకడ్బందీగా ఉండాలని కూడా మాట్లాడుకున్నాం. రానున్న రోజుల్లో ఎన్టీఆర్ జిల్లా తరపున, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఏదైతే భారత రాజ్యాంగానికి విరుద్ధంగా రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా పరిపాలిద్దాం అనుకున్నటువంటి అధికార పార్టీని అన్ని విధాలా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాకి నూతన అధ్యక్షులుగా దేవినేని అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నుంచి నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా ఈ జిల్లాలో పార్టీ బలోపేతం అవటానికి గాను, పూర్వ వైభవాన్ని తీసుకురావటానికి యువకుడైనటువంటి అవినాష్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ జిల్లాలో ఉండేటువంటి ప్రముఖ నాయకులందరినీ కూడా కూర్చొని సమావేశమై ఈ దుష్ట పరిపాలన, చంద్రబాబు నాయుడు అంటేనే ఒక రకంగా అందరికీ తెలిసినటువంటిదే 420 అనేటువంటిది. అటువంటి ఈ మనిషి 100 రోజుల్లోనే మేకవన్య పులిలాగా ప్రజల మధ్యకు వచ్చి, ప్రజల దగ్గరకు వచ్చి, ఇవాళ ఎన్నికలు అయిన తర్వాత ఆ మేకతోలను తీసివేసి పులిలాగా ప్రజలపైన పడి కావాల్సినటువంటి అన్ని అరాచకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది జరుగుతూ ఉంది.
ముఖ్యంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి పైన 302 ఫైల్ చేయాలా. ఇవాళ హత్యాకాండకి పాల్పడినటువంటి వ్యక్తి, వరదలో 40 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వారు చంద్రబాబు నాయుడు. దానిలో డౌటే లేదు అనేటువంటిది. మ్యాన్మేడ్ సృష్టించినటువంటి, అంటే మానవ సమాజం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి హత్యాకాండగా ఇది చేయాలా. వరదలో పూర్తి స్థాయిలో ప్రజానీకాన్ని కబళించినటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు అనేటువంటి కనబడతా ఉంది. అదైన తర్వాత సహాయం అందజేయడంలో లక్షలాది మంది ప్రజానీకానికి ఒకేసారి మేము శరణార్థం ఇవ్వలేము, వారిని కాపాడలేము అనేటువంటిది చెప్పింది కూడా ఆయనకి సంబంధించినటువంటి అధికారులు. దాని తర్వాత సహాయం చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా ఏ రకంగా కూడా అందచేయలేదు అనేటువంటి కూడా కనబడతా ఉంది. దీన్ని కప్పిపుచ్చుకుంటానికి ఒక పక్క నుంచి ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు యావత్తు రోడ్డు మీదకి వచ్చి హాహాకారాలు చేస్తూ ఉంటే, ఈ కంపెనీని ప్రైవేటైజ్ చేయకూడదనంటే ఈ రెండింటిని డైవర్ట్ చేయడానికి లడ్డూ తీసుకొచ్చారు ముందుకి. లడ్డూకి సంబంధించిన దాంట్లో 2-3 రోజులు ఓకే ఏదో అయింది అనేటువంటిది అనుకున్నారు. 3వ రోజు నుంచి కనబడతా ఉంది ఇది సరైనటువంటి కాదు అనేటువంటి ప్రజానీకానికి అర్థమైంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లడ్డూ వివాదంలో కూడా నష్టపోతున్నాం అనేటువంటి దాంతో డిక్లరేషన్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. డిక్లరేషన్కి సంబంధించినంత వరకు నేను ఒకటే చెప్తున్నా, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)D ప్రకారంగా, ఆర్టికల్ 25 ప్రకారంగా ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి మనిషి ఎక్కడికైనా కానీ కూడా తిరగాడవచ్చు, ఏ రిలీజన్ అయినా కూడా చేసుకోవచ్చు అనేటువంటిది ఆర్టికల్ 19(1)D, ఆర్టికల్ 25 ప్రకారం కరెక్ట్గా ఉన్నది. ఆ పద్ధతిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని సంతకం పెట్టమని అంటున్నారు. ఒకటి అడుగుతా, ఈ భారత రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి పద్ధతిలో ఒక మనిషి ఏ సంస్థ టీటీడీ అటానమస్ బాడీ, దానికి సంబంధించిన రూల్స్ ఉంటాయి అన్నారు. ఏ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నా భారత రాజ్యాంగం కట్టుబడి ఉండాల్సినటువంటి పద్ధతి ఉంటుంది. ఆ తరహాలో ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఒకసారి మా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు, పోనీ అనుకుందాం. లేదంటే రాజశేఖర రెడ్డి గారు పెట్టారు, కుటుంబం మొత్తానికి సంబంధించినటువంటి. అటువంటి అప్పుడు ఒకే మనిషి 100 సార్లు గుడికెళ్తే 100 సార్లు సంతకం పెడతారా? ఒకసారి డిక్లరేషన్ ఇస్తే డిక్లరేషన్ కాదా? అసలు డిక్లరేషన్ అవసరం లేనటువంటి పద్ధతిలో రాజ్యాంగం చెప్తా ఉంది. ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు మాట్లాడేటువంటి తీరు తెన్ను సరైనటువంటి కాదు. ఇవాళ డిలేడ్ టాక్టిక్స్ని అవలంబించేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజానీకానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందజేయాలి. ఉక్కు ఫ్యాక్టరీని కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు. అదే పద్ధతిలో ఇవాళ దీని ప్రకారంగా ఎటువంటి పరిస్థితులను ప్రజలకు సహాయం అందాలి తప్ప మరో రకంగా ఈ రకంగా చేయడానికి వీల్లేదని కూడా తెలియజేస్తూ, మేము అందరం కూడా అవినాష్ గారికి పూర్తి స్థాయి సహకారం అందజేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మేమందరం ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఏకగ్రీవంగా దేవినేని అవినాష్ గారిని జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అధ్యక్షుడిగా నియమించమని తెలియజేసిన సందర్భంలో వారు దేవినేని అవినాష్ గారిని నియమించడం జరిగింది. అవినాష్ గారికి అభినందనలు తెలియజేస్తూ వారి సారథ్యంలో మేమంతా కలెక్టివ్గా ఉమ్మడిగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే తప్పుడు విధానాలు ఉన్నాయో, అప్రజాస్వామిక చర్యలు ఉన్నాయో వాటన్నిటిని ఎదుర్కొని పోరాటం చేయాలని ఈరోజు నిర్ణయించుకోవటం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఒక తిరువూరు నియోజకవర్గాన్ని చూస్తే వీరి పరిపాలన ఎట్లా ఉంది, వీరి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారనేది మీ యొక్క పత్రికా ప్రతినిధులకు కానీ ఇక్కడ ప్రజానీకానికి కానీ కృష్ణా జిల్లా కాదు ఎంటైర్ స్టేట్లోనే మా తిరువూరు మారిమోగిపోతూ ఉంది. ఈరోజు కూడా మహిళలు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ధర్నా జరుగుతూ ఉంది. పత్రికా ప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి దీనిలో ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ అని పిలువబడే పత్రికా ప్రతినిధుల్ని వారి మీద ఏదైతే వాస్తవాలు అక్కడ జరిగేటటువంటి ఏదైతే అనాథరైజ్డ్ క్వారీయింగ్ పర్మిషన్లు లేకోకుండా ఏ విధమైనటువంటి మరి ప్రభుత్వం నుంచి
ఏ విధంగా ప్రభుత్వంకి మరి తెలుసో తెలియదో కానీ అనాథరైజ్డ్గా క్వారింగ్ జరుగుతుంటే ఈ పత్రికలు ఎత్తి చూపే దానికి కోపగించుకొని చాలా అల్లరి సృష్టిత్వే కాకుండా ఏదైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తానని మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న హైయెస్ట్ లా మేకింగ్ బాడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో చట్టసభ శాసనసభలో ప్రమాణం చేసి ఈరోజు ఆ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆనా కొడుకులు ఈనా కొడుకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు ఓడదీసి కొడతాడంట పత్రికా ప్రతినిధుల మీద ఆ విధమైన భాష. మరి మహిళలు ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నారు. అసభ్య పదజాలంతో మాకు మెసేజ్లు పెట్టడం, వాట్సాప్ కాల్స్ మధ్యరేతుల్లో చేయటం ఈ విధంగా చేస్తున్నారు. మరి ఇది ఇట్లా జరుగుతూ ఉందని అదేవిధంగా మీకు అర్థమైపోతుంది. ఈరోజు కొండపరవ కానీ లేకుంటే గొల్లమందల రెవెన్యూ కానీ ఈ అనాథరైజ్డ్ క్వారింగ్ అనేది వాస్తవమే. పత్రికా ప్రతినిధులు వాస్తవే తెలియజేశారు. ఇదేం అబద్ధమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా పేకాట శిబిరాలకి డబ్బులు కలెక్ట్ చేసి పేకాట శిబిరాలు నిర్వహించాలని మళ్ళీ అది అని ఎందుకో బెడిసి కొట్టి దాని మీద మళ్ళీ తిరిగి రివర్స్గా ఎవరైతే పేకాట ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి ఇతను మరి ఎవరైతే కొలికపూడి శ్రీనివాస్ అనే శాసనసభ్యుడు ఆ విచిత్రమైనటువంటి ప్రవర్తన ద్వారా వారి పార్టీ నుంచి అంటే వాళ్ళ అంతర్గత విషయాలు మాకు అనవసరం కానీ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈ యొక్క శాసనసభ్యుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. అది కూడా మరి అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీని మీద వారి అంతర్గత విషయాలు మాకు అనవసరం. ప్రజాప్రతినిధిగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను నిర్వర్తించాలని చాలా అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడి ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా అంటే అది చూస్తే తిరువూరులో విషయం చూస్తే మొత్తం రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు అర్థమైపోతూ ఉంది. ఏదైతే మరి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, లడ్డు అని తీసుకొచ్చారు. అలా లడ్డు అది 4 ట్యాంకర్లు మొత్తం కూడా జూలై 6న 4 ట్యాంకర్లు పంపించారు. 2 ట్యాంకర్లు తర్వాత జూలై 12 2 ట్యాంకర్లు వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి అంశం కూడా అంతా ఒప్పుకుంటున్నారు. ఈవో ఒప్పుకున్నాడు. అంత జరిగిపోయిన అంశం 2 నెలల తర్వాత అది ఎగ్జిక్యూటివ్ కమిటీలోనో లేకుంటే వాళ్ళ యొక్క మెంబర్స్తో లేకపోతే కమిటీనో తిరుపతి దేవస్థానంలోనో ఏదైనా జరిగితే దాన్ని అంతర్గతంగా చెప్పాల్సినటువంటి ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ వాళ్ళ ల్యాబ్ నుంచి వచ్చిన రిపోర్ట్ని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయనకి ఏమి సంబంధం లేదు, ఆయన మాట్లాడేస్తాడు. పవిత్రమైనటువంటి దేవాలయాల్ని, పవిత్రమైనటువంటి కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఏమీ లేదు. డైవర్షన్ ఏంటి? వరద బాధితులు ముప్పు బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ కానీ ఇక్కడ విజయవాడలో మరి ఉన్నటువంటి ముప్పు ప్రాంతాలు కానీ సరైనటువంటి ఆదుకోవటం కానీ ఏది జరగలేదు. సరిగా వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈరోజు చూస్తే ఎకనామిక్ పాలసీ అని చెప్పరు. వీళ్ళు ఇచ్చినట్టు సూపర్ 6 ఎప్పుడు కూడా డేట్లు పలానా డేట్ నుంచి అమలు చేస్తామని ఇంతవరకు దాని గురించి మాట్లాడరు. ఆర్థిక మంత్రి మాట్లాడరు, ముఖ్యమంత్రి మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి గారు నేను సేఫ్ గార్డ్ని, నేనే కస్టోడియన్ని అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు మాట్లాడట్లేదు. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినాయి. పేదలు, దళితులు, గిరిజనులు వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు. ఈరోజు ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగట్లేదని చెప్పి అమ్మఒడి దానికి తల్లికి వందనం అని పేరు పెట్టారు, అమ్మకు వందనం అని పేరు పెట్టారు. ఎప్పుడు వేస్తారో తెలియదు. అన్నీ కూడా అడ్మిషన్లు అన్నీ అయిపోయినాయి, స్టార్ట్ అయిపోయినాయి కాలేజీలు. చాలామంది అడ్మిషన్స్ లేక దళితులు, గిరిజనులు, చాలామంది పేదవారు చదువుకోవటానికి అవకాశాలు లేకుండా పోతారు. అదేవిధంగా ఈరోజు ఎవరైతే ప్రతి ఒక్కరికి కూడా మరి 1500 ఇస్తున్న మహిళలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50 సంవత్సరాలు నిండితేనే మరి వాళ్ళకి 4000 పెన్షన్ ఇస్తారని చెప్పారు. ఇవన్నీ
అభూత కల్పనలో ఏదో టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి ఎలక్షన్లో గెలిచిన తర్వాత మరి ఓట్లు వేయించుకున్న తర్వాత ఆ కొనిజేటి రోషయ్య గారు చెప్పినట్టు మహానుభావులు స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారు చెప్పారు, ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అలవగానే హామీలన్నీ ఇస్తారు, ఆయన ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడ దాటినాక బోడిమాల ఎలాక ప్రజలారా మీరే చెప్పండి, ఆర్థిక పరిస్థితి అర్థం కావట్లేదు, మీరే వాస్తవాలు తెలుసుకోండి, మీరే ఆలోచన చేయండి అని చెప్తాడండి. ఆలోచన లేకోకుండా ఒక ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి, ఎకనామిక్స్ ఎంఫిల్ చేసినటువంటి వ్యక్తి, ఆ బడ్జెట్ విషయాలు తెలిసినటువంటి వ్యక్తి, ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, ఖర్చు ఏ విధంగా జరుగుతుందని పూర్తి అవగాహన ఉన్నటువంటి, నేను అపార అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే అపార అనుభవం ఉంది, కానీ అబద్ధాలు ఎందుకు ఇవన్నీ అని చెప్పి వాస్తవంగా పేద ప్రజలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ప్రజల్ని పట్టించుకోండి. ముంపు ప్రాంత వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు, మాకు అందట్లేదని చెప్పి, ఏదైతే వాళ్ళు ప్రభుత్వం ప్రకటించింది ఏది ఉందో అది అందట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. దయచేసి వాటన్నిటిని కూడా అమలు చేయండి, సంక్షేమ కార్యక్రమాల యొక్క డైరీని మీరు ప్రకటించాలని చెప్పి, నేను ఆ డేట్లు ప్రకటించాలని చెప్పి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కస్టోడియన్ అన్న పవన్ కళ్యాణ్ గారికి, నేనే ఉంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడినటువంటి యువకులు, మరి రాజకీయాల్లో ఒక బ్రాండ్ కలిగిన కుటుంబం నుంచి వచ్చి మరి అంచెలంచెలుగా రాజకీయంగా ఎదుగుతూ మన ఈస్ట్ నియోజకవర్గంలో కూడా వారు మరి గణనీయంగా అభివృద్ధి చేసి బాగా తిరిగి ఎన్నికల్లో నిలబడ్డారు. అనుభవం ఉన్న నాయకులు దేవినేని అవినాష్ గారికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి జగ్గపేట నియోజకవర్గం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, మరి అలానే జగ్గపేట నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నాపై నమ్మకం ఉంచి నన్ను నియమించినందుకు గాను జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జగ్గపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని, అలానే ఇటీవల కాలంలో జగ్గపేట నియోజకవర్గంలో సుమారుగా 6,000 ఎకరాలు పంట నష్టపోయినాయి. ఎన్యూమరేషన్ చేశారు కానీ అరకొరగా చేయటం వల్ల రైతాంగం మొత్తం కూడా మరి కోపద్రిక్తులై ఉన్నారు. మా పొలాలు పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ జరగలేదు అని చెప్పి రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, మళ్ళీ ఎన్యూమరేషన్ చేయండి, పంట నష్టపోయిన రైతాంగానికి అందరికీ కూడా మరి నష్టపరిహారం వచ్చేటట్టుగా చేయండి. ఇవాళ పంట ఇన్పుట్ సబ్సిడీ అయితే ఇస్తామని చెప్తున్నారు కానీ మరి సుమారుగా 1000 ఎకరాలు జగ్గపేట నియోజకవర్గంలో మునేరు కానీ పాలేరు నదుల ప్రవాహంలో మట్టి కొట్టుకుపోయి మొత్తం కూడా పొలాల్లో ఉన్న మట్టి కొట్టుకుపోయి, కొన్ని పొలాల్లోనేమో ఇసుక సుమారుగా 3-4 అడుగుల ఎత్తు మేట వేయటం వలన ఎకరానికి ₹1,00,000 కనుక రైతాంగానికి ఇస్తే తప్పితే ఆ పొలాన్ని బాగు చేయడం అనేది లేదు, మళ్ళీ తిరిగి పంట వేయడానికి కూడా అది ఉపయోగపడదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతాంగాన్ని తప్పనిసరిగా ఆదుకోవాలని. అలానే మరి మా పూర్తి సహాయ సహకారాలు మరి అవినాష్ గారికి ఇస్తూ ఈ 7 నియోజకవర్గాలు కూడా రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఎన్టీఆర్ జిల్లాలో 7 నియోజకవర్గాల కోఆర్డినేటర్స్ కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్సు, మా నాయకులు అందరూ ఒక సహకారంతో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లాలో గ్రామ స్థాయి నుంచి కానివ్వండి, వార్డు స్థాయి నుంచి కానివ్వండి బలోపేతం చేసుకునే విధంగా, ఈరోజు అన్ని అనుబంధ సంఘాలను గారు బలోపేతం చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించుకోవడం జరిగింది. ఎందుకంటే పెద్దలందరూ గారు రాజకీయంగా కానివ్వండి, వయసులో కానివ్వండి, పెద్దలందరూ గారు ఎంతో అనుభవం ఉన్న నాయకులు ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళందరూ ఒక సహకారంతో, వాళ్ళందరూ ఒక ఆశీస్సులతో ఒక కుటుంబంలాగా ఈరోజు రాబోయే రోజుల్లో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటాం.
దసరా తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేసుకుని అదేవిధంగా ఏదైతే ఈ ఒక 100 రోజుల పరిపాలనలో నియోజకవర్గాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే ఇబ్బంది పెట్టారో లేకపోతే దాడులు జరిగాయో వాళ్ళందరం గారా మేమందరం గారా కలిసికట్టుగా వెళ్ళి వాళ్ళని పలకరించే వాళ్ళకి అండగా ఉన్నామని చెప్పుకునే కార్యక్రమం గారా రాబోయే రోజుల్లో ముందుగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు ఏదో గొప్పగా చెప్పుకుంటున్నారు, 100 రోజులది మా యొక్క పరిపాలన మంచి ప్రభుత్వం. కానీ స్థానికంగా ఉన్న ప్రజానికం కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా ఈరోజు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు, ముంచిన ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరి గారు ఈరోజు చెప్పుకుంటున్నారు. ఈరోజు వరదల్లో ఎవరైతే నష్టపోయారో ఈరోజు వాళ్ళకి ఎటువంటి సాయం చేయకుండా వాళ్ళని మోసం చేసి ఈ రోజుకి డబ్బులు రాక అనేక మంది ఈరోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు కానివ్వండి, ఎవరైతే ధర్నా చేస్తున్నారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తాను. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పని ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు వాటి గురించి మాట్లాడకుండా ఒక డైవర్షన్ పాలిటిక్స్, ఒకసారి లడ్డు అంటారు, ఒకసారి డిక్లరేషన్ అంటారు. ఈరోజు కేవలం ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తామని సందర్భంగా చెప్తున్నారు. ఒక పక్క మా నాయకుల్ని, కార్యకర్తల్ని బలోపేతం చేసుకుంటూ వాళ్ళందరం గారు కలిసికట్టుగా ఒక కుటుంబంలాగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు పరిచే విధంగా, ఒకవేళ చేయకపోతే పోరాటాలు చేసే విధంగా మేమందరం గారు ఒక కుటుంబంలాగా ముందుకెళ్తామని చెప్పని రాబోయే రోజుల్లో ఏదైతే వరదల గురించి నిన్న మొన్న గారు చూసాం, కలెక్టర్ ఆఫీస్లో లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరికీ అండగా ఉంటాం, అదేవిధంగా పార్టీ నాయకులకి కార్యకర్తలు గారు అండగా ఉంటామని చెప్పని ఈరోజు ఇంత మంచి బాధ్యత మాకు అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలందరూ ఒక సహకారంతో, పెద్దలందరూ ఒక ఆశీస్సులతో ముందుకు వెళ్తామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లా సంబంధించి ఇన్ఛార్జీలందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులుగా దేవినేని అవినాష్ని పార్టీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఒక ఆలోచనతో నందిగాం నుంచి జగ్గపేట, మైలవరం, విజయవాడ, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లా పార్టీ యంత్రాంగం మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది అందరి మీద. ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలు, ఎన్నికల కన్నా ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, ఎన్నికల్లో నాకు అధికారం ఇవ్వండి, నిత్యావసర వస్తువులు సరుకులు ధరలు తగ్గిస్తానన్నారు, రిజిస్ట్రేషన్ ధరలు తగ్గిస్తామన్నారు, పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామన్నారు. ఒకటి కాదు, ఏ రకంగా దుష్ప్రచారం చేయాలో, ఏ రకంగా హామీలు ఇవ్వాలో, దుష్ప్రచారంలోనేమో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా బుర్రజల్లి, అలాగే ఆశ చూపించి గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తాను, గత ప్రభుత్వం కన్నా మేలు చేస్తాను అని చెప్పని ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 100 రోజులైంది ఈ మధ్యకాలంలో. ఈ 100 రోజుల్లో మేము బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పని, మాది మంచి ప్రభుత్వం అని చెప్పని ఇంటింటికి వెళ్ళి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. మంచి ప్రభుత్వం అని ఎప్పుడు అనిపించుకుంటుంది? ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించి ఎన్నికలకు ముందు వారికి ఉన్నటువంటి, వారు చెప్పినటువంటి పనులన్నీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏ టైంకి, ఏ రోజు, ఏ కార్యక్రమాన్ని అకౌంట్లో నిధులు జమ చేస్తామో చెబుతూ, ఆ రోజు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చేశాము, ఈ పని చేశాము అని చెప్పని ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటించేవాడు. కానీ ఈరోజు అదేం లేదు. ఏమీ లేకుండా, ఏమీ చేయకుండా, ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఇంటింటికి పోయి స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విజయవాడ నగరంలో వచ్చినటువంటి వరదని నివారించేటటువంటి ప్రయత్నం, లేదా ముందుగా వారి అందరికీ చెప్పి వారందరినీ అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేటటువంటి కార్యక్రమం కూడా కనీసం చేయలేకపోయింది ప్రభుత్వం.
అచేతనంగా మారిపోయింది అని చెప్పొచ్చు. అనేక సందర్భాల్లో మేము అధికారులకి గుర్తు చేస్తూ ఉన్నాం, ఈ రకంగా జరుగుతూ ఉంది అని చెప్పని మేమందరం కూడా ఎన్టీఆర్ జిల్లా నుంచి అందరూ కూడా కలెక్టర్ దగ్గరికి పోయి చెప్పడం జరిగింది. కానీ ఎన్యూమరేషన్లో కానీ అలాగే వారికి సంబంధించినటువంటి వరద సహాయాన్ని అందించడంలో కానీ ప్రభుత్వము పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలం చెందింది. వరద బాధితులందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. మీరు సరైన విధంగా వరద బాధితులందరినీ ఆదుకుంటే సరే, లేకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అంతా కూడా అవినాష్ లీడర్షిప్లో మేము అందరం కూడా పోయి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకుని ప్రజలకి మేము ఉన్నాము అని చెప్పిన ఒక ధైర్యం ఇచ్చేటటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలన్నీ కూడా విఫలమైపోయినాయి. ఈరోజు రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఈ 100 రోజుల్లోనే మీరు ఎంత అప్పు చేశారో చూస్తే గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి అని చెప్పని ప్రజలందరూ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పార్టీ యంత్రాంగానికి ఒక భరోసానిస్తూ, పార్టీ యంత్రాంగానికి ఒక ధైర్యాన్ని ఇస్తూ, పార్టీ సమర్థవంతంగా సమిష్టిగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో ఒక మోడల్గా పనిచేయాలి, ఉండాలి అని చెప్పని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలి, ఏ విధంగా విజయవాడ నగరంలో కానీ అలాగే మిగతా బయట ఉన్నటువంటి రూరల్ నియోజకవర్గాల్లో కానీ, ఎందుకంటే చూసాం ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశాన్ని గెలిపిస్తే ఒక మోడల్గా, ఇందాక స్వామిదాస్ గారు చెప్పినట్టు ఒక మోడల్గా తిరువూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు, ఏ విధంగా దోపిడీ చేస్తున్నాడు, ఏ విధంగా విలేకరులు బెదిరిస్తున్నారు, ఏ విధంగా అధికారులు బెదిరిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ పార్టీ నాయకులు బెదిరిస్తున్నారు అని చెప్పని ఇదంతా కూడా చాలా ప్రజాప్రతినిధులు అనేవాడు ఈ 100 రోజుల్లో చేసినటువంటి అకృత్యాల మీద మా పోరాటం కానీ మా ఆలోచన కానీ ఉంటుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా రాబోయే రోజుల్లో ప్రజలకి చేదోడుగా అండగా ఉంటాము అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, నిన్న చూసాం మనం సిట్. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పోలీసు యంత్రాంగము తిరుపతిలో, తిరుమలలో లడ్డూలు తయారు చేసేటటువంటి పోర్టులోకి వెళ్ళటము, వాళ్ళని విచారించటము, లేకపోతే అక్కడ శ్రీ వైష్ణవులు లడ్డూలు తయారు చేసేటటువంటి వాళ్ళని సిట్టు పిలవటము, విచారించటము, ఇదంతా కూడా ఆచారాలకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి విరుద్ధంగా సిట్ అనేది ప్రవర్తిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.